దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం. హల్లెలూయా. ఇప్పుడు సిస్టర్కి, మన భాగ్య సిస్టర్కి డబుల్ బిర్యానీ ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడే మంచి వాక్యం విన్నారు. ఇప్పుడే చదువుకున్న ఆత్మలో బలము మామూలు కాదు, మీకు ఇలా వచ్చేస్తే గంటలు అంతే. హల్లెలూయా. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం చదవనమ్మా. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పిన. హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి. అయితే దేవుడు మట్టి తీసి మనిషిని తయారు చేశాడు కదా. మట్టి తీసి మనిషిని తయారు చేసి ఆ మనిషి మీద దేవుడు ఏం చేశాడంటే కొన్ని ఆశీర్వాదాలు విడుదల చేశాడు. అర్థమవుతుందండి. మొట్టమొదటిగా దేవుడు మనిషిని తయారు చేసి ఆ మనిషి మీద దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదములు విడుదల చేశాడు. ఏం ఆశీర్వాదాలు విడుదల చేశాడంటే, ఒకటి, దేవుడు వారిని ఆశీర్వదించి, మొట్టమొదటి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. రెండోది అంటే మీరు ఫలించి, నా వైపు చూడండి, ఇక్కడ చూడండి. రెండోది ఫలించాలి. మూడవది అభివృద్ధి పొంది, అంటే మనం ఏమవ్వాలా? అభివృద్ధి పొందాలి. 4 విస్తరించాలి. 5 భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. ఇవన్నీ కలిపితే 6 వస్తుంది. ఇవన్నీ కలిపితే ఏమొస్తుంది? 6 ఎక్కువ వస్తుంది. 6 అనేది దేనికి సాదృశ్యం అంటే మనిషికి సాదృశ్యం. బైబిల్లో అంకెలకి కొన్ని లెక్కలు ఉంటాయి. 7 అనేది సంపూర్ణతకి సాదృశ్యం. 8 అనేది నూతన ప్రారంభానికి సాదృశ్యం. 5 అనేది గ్రేస్, కృపకి సాదృశ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే 6 అనేది మనిషికి సాదృశ్యం. మనిషికి 6 అనేది సాదృశ్యం కదా. అదే మనిషి మీద 6 ఆశీర్వాదాలు విడుదల చేశాడు. 6 ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఫలించి. హల్లెలూయా. ఏం చేయాలి? ఫలించాలి. ఫలించడం అంటే నువ్వు స్పిరిట్లో ఫలించాలా, ఫైనాన్షియల్గా ఫలించాలా, ఆరోగ్యపరంగా ఫలించాలా, జ్ఞానంలో ఫలించాలా, బుద్ధిలో ఫలించాలా, అన్ని విషయాల్లోనూ ఫలించాలి. ఒక బిడ్డ పుట్టినప్పుడు పుట్టగానే అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారా? చూడరా? కొంచెం ఏమన్నా వేలు ఇట్లా ఉందనుకో, ఏం చేస్తారు? అయ్యా బాగానే పుట్టిండు కానీ వేలు కొంచెము, అయ్యా కొంచెం ఏమైంది, కొంచెం వేలు అంటారా? లేదంటే ఒక వేలు ఎక్కువ ఉందనుకో, వీడికి 6 ఏళ్ళు ఉన్నాయి. అవునా? అంటే మనిషి ఎలా ఉండాలంటే ఫలించడంలో సంపూర్ణత ఉండాలి. ఎలా ఉండాలి? సంపూర్ణత ఉండాలి. నువ్వు ఫిజికల్గా ఫలించాలి, స్పిరిచువల్గా ఫలించాలి, ఫైనాన్షియల్గా కూడా ఫలించాలి. అర్థమవుతుందా? ఒకటి ఫిజికల్గా అంటే ఆరోగ్యరీత్యా ఫలించాలి. 2 స్పిరిచువల్గా అంటే ఆత్మీయంగా ఫలించాలి. 3 ఫైనాన్షియల్గా కూడా ఫలించాలి. బ్రదర్, నాకు ఫిజికల్గా ఫలిస్తాను చాలు, నేను స్పిరిచువల్గా ఫలిస్తాను చాలు, పైసలుంటే పరలోకం పోరని చెప్పారు కదా, నాకు వద్దు ప్రభా, ఆ మాట మాట్లాడొద్దు. అర్థమవుతుందా? చాలామంది ఇక్కడే ఫెయిల్ అయిపోతారు.
ఫలిస్తే ఫైనాన్షియల్గా కూడాను ఫలించాలి. దానికి ఉదాహరణ బైబిల్లో అనేకమైన ఉన్నాయి. ఎందుకంటే దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహామా నువ్వు దీవించబడతావయ్యా, అబ్రహామా నువ్వు ఆశీర్వించబడతావయ్యా అల్లా. అర్థమవుతుందండి? అబ్రహామా నీవు అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉండాలా, అబ్రహామా నీవు అనేక జనములకు దీవెనకరముగా ఉండాలా. అర్థమవుతుందండి? అనేక మందికి ఆశీర్వాదకరంగా అంటే ఉండాలి వద్దా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఫైనాన్షియల్గా కూడా ఫలించాలి. అందుకే సొలొమోను ప్రార్థన చేశాడు కదా. సొలొమోను ఏమని ప్రార్థన చేశాడు? బుద్ధి, వివేకము, జ్ఞానము కావాలి ప్రభువా అని ప్రార్థన చేశాడు సొలొమోను. ఎక్కడైనా సొలొమోను పైసల కోసం ప్రార్థన చేశాడా? డబ్బు కావాలని ప్రార్థన చేశాడా? బంగారం కావాలని ప్రార్థన చేశాడా? డబ్బు కోసం ప్రార్థన చేయలేదు, పైసల కోసం ప్రార్థన చేయలేదు, బంగారం కోసము ప్రార్థన చేయలేదు. బుద్ధి, జ్ఞాన, వివేకముల గురించి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏమిచ్చాడు బ్లెస్సింగ్? సొలొమోను నీకు బుద్ధి, జ్ఞానము, వివేచనలతో పాటు నీకు ఎటువంటి ఆశీర్వాదం ఉంటుందంటే, నీకన్నా ముందు ఏ రాజులకి ఉండనంతటువంటి ఆశీర్వాదము నీకుంటుంది. అంతేకాదు నీ తర్వాత వచ్చే రాజులకి ఎవరికి లేనటువంటి ఆశీర్వాదము, ఐశ్వర్యము నీకుంటుంది. హల్లెలూయా. అది దేవుడి చిత్తం. మనమేమనుకుంటామంటే లాజర్లాగా అలాగే దరిద్రంలో ఉండి ఆ రొట్టె మొక్క తినుకుంటూ అది చేసుకుంటూ అలాగా. అమ్మా, నీ పిల్లలు బ్లెస్ అవ్వాలని కోరుకుంటావా? ఎవడో వేసే రొట్టె మొక్కలు చూడాలని కోరుకుంటావా? చెప్పండి అమ్మా. నీ పిల్లలు బ్లెస్ అవ్వాలి, నా పిల్లలు ప్రయోజకులు కావాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, నా పిల్లలు బెంచ్ కార్లో తిరగాల, నా పిల్లలు ఫ్లైట్లో తిరగాల, మంచి పొజిషన్లు ఉండాలా, నా కొడుకు ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి పడకూడదు, నా కొడుకే చెయ్యి చాపి అనేక మందికి ఇవ్వాలి అనుకుంటారా? అనుకోరా? మరి నువ్వే అలాగ అనుకుంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించిన యేసయ్య ఇంకా ఎంత గొప్పగా నీ గురించి ఆలోచిస్తాడు. ఒకసారి యేసయ్య తప్పలు కొడతాడు. హల్లెలూయా. అందుకే మనిషిని సృష్టించినప్పుడు మొట్టమొదటిగా మనిషిని సృష్టించినప్పుడు అరే నువ్వు దరిద్రంలో ఉండాలరా, ఏదో ఒకటి దీన్ని బతకరా అనలేదండి. నువ్వు ఫలించాలి. ఏమవ్వాలా? ఫలించాలా. మీ పక్క సిస్టర్కి సేకండి చెప్పు, నువ్వు ఫలించాలి అక్క అని చెప్పండి. నువ్వు ఫలించాలి. హల్లెలూయా. చెప్పండి. నువ్వు ఫిజికల్గా ఫలించాలా, స్పిరిచువల్గా ఫలించాలా, ఫైనాన్షియల్గా కూడా ఫలించాలా. హల్లెలూయా. అప్పుడే నిజంగా నువ్వు ఫలించినట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మనము ఎంతమంది కొంత ఫలించాలని? ప్రతి ఒక్కరికి ఫలించాలని ఉంటుంది. అయితే గమనించండి, బైబిల్లో బోల్డని తాళం చేతులు ఉంటాయి. బైబిల్లో బోల్డని తాళం చేతులు ఉంటాయి, కీస్ ఉంటాయి. కీస్ ఉన్నాయి. ఏముంటాయి? తాళం చేతులు ఉంటాయి బైబిల్లో. దేవునికి స్తోత్రం. ఏముంటాయి? బైబిల్ నిండా అవే. బైబిల్ నిండా తాళం చేతులే. హల్లెలూయా. బైబిల్ నిండా ఏముంటాయి? నువ్వు తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత, బైబిల్లో నుంచి తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత. ఇప్పుడు 2 తాళాలు తీశాను నేను బైబిల్ వచ్చి. 2 తాళాలు తీశాను అంటే 2 ఏదో ఓపెన్ అవుతాయి. ఇది పెడితే ఏదో ఓపెన్ అవుతుంది,
ఇది పెడితే ఏదో ఓపెన్ అవుతుంది, అంతే కదా. అలాగే బైబిల్లో బోల్డ్ అన్ని తాళం చేతులు ఉన్నాయి. అయ్యా లైవ్ చూస్తున్నా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద తాళం చేతులు ఎక్కడున్నాయి, తాళం చేతులు ఎక్కడున్నాయి అంటే బోల్డ్ అని తాళం చేతులు ఉన్నాయి. ఉదాహరణకి పేతురుతో దేవుడు చెప్తాడు, పేతురు నీకేమిస్తున్నానంటే నేను పరలోకపు తాళపు చెవులు ఏమిస్తా అంటాడు. పరలోకపు తాళపు చెవులు ఉన్నాయా లేవా? నీకు పరలోకపు తాళపు చేతులు ఇస్తాను. ఈ తాళపు చేతులు ఎలా పనిచేస్తాయంటే, నువ్వు దేన్ని బంధిస్తావో అది బంద్ అయిపోతుంది, నువ్వు దేన్ని విప్పుతావో అది విప్పబడుతుంది. పాతాళ లోకపు తాళపు చెవులు కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే సంఘము దగ్గర ఉన్నాయి. పేతురు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే సంఘము. హల్లెలూయా. అలాగే ఇప్పుడు నీ దగ్గర నా దగ్గర మన అందరి దగ్గర కూడా ఏముండాలంటే బైబిల్ తాళం చేతులు. హల్లెలూయా. ఏముండాలి? మీ పక్కన ఉన్న అక్కని అడగండి, అక్క మీ ఇంటి తాళం చేతులు ఉన్నాయి కదా, మరి బైబిల్ తాళం చేతులు ఉన్నాయా? హల్లెలూయా. చెప్పండి, తీసుకుంటారని చెప్పండి. ఇప్పుడు బ్రదర్ ఇస్తున్నారు, తీసుకుంటారని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మన దగ్గర ఏముండాలంటే బైబిల్ తాళాలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏముండాలి? బైబిల్ తాళం చేతుంటే నీకు బ్లెస్సింగ్ డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ ఏంటి చెప్పండి. మీరు ఫలించాలి. అయితే ఎలా ఫలించాలనేది కూడా ఆ తాళం చెప్పి బైబిల్లోనే ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము. మీరు బహుగా ఫలించుట వలన ఏమవుతుందంట? నా వైపు చూడండి. బహుగా ఫలించడం వలన తండ్రి మహిమ. ఇప్పుడు మీ పిల్లలు బహుగా ఫలిస్తే నీకేమొస్తుంది? అంతే. ఇప్పుడే మీ అబ్బాయి రేపు కలెక్టర్ అయ్యారు అనుకోండి, కలెక్టర్ గారు తల్లి. అవునా కాదమ్మా? అవునా? మీ కొడుకు ఇంజనీర్ అయ్యారు అనుకోండి, ఇంజనీర్ గారు తల్లి అంటారంటారా? భయం ఎవరికి వచ్చింది? నీకే. మనం ఎందుకు ఫలించాలి అంటే, నీవు నేను ఫలించాల్సింది నీ కొరకు నా కొరకు కాదు, మన తండ్రి కొరకు. ఎవరి కొరకు? తండ్రి కొరకు. కాబట్టి నువ్వు ఫలించి తీరాల్సిందే. నువ్వు ఎలా ఫలించాలో తప్పకుండా ఆయనే దగ్గరుండి నిన్ను ఫలింపజేస్తాడు. దేవుని స్తోత్రం. మన తండ్రి మహిమ పరచబడాలి అంటే మనం ఫలించి తీరాల్సిందే. హల్లెలూయా. అంతే కదా. ఇదే యోహాను సువార్త 15:16 చదవండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరు తండ్రిని ఏమడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్ముని ఏర్పరచుకొని మీ ఫలము నిలిచి ఉండుటకు. అంటే ఇప్పుడు నువ్వు ఫలించావు, దేవుడి చిత్త ప్రకారం ఏం చేసావు? ఫలించావు. ఫలించిన తర్వాత ఆ ఫలము అలాగే ఉండాలా, కిందకి వెళ్ళిపోవాలా? అది దేవుడే చెప్తున్నాడు. మీరు ఫలించాలి. ఎందుకు ఫలించాలంటే మీరు ఫలించడం వల్ల తండ్రి మహిమ పరచబడతాడు. అంతేకాదు మీరు ఆ ఫలములో అలాగే నిలిచి ఉండాలి. నేను చూస్తే ఏమోనంటే, అక్క
అక్కని చూసినప్పుడు ఇదివరకు మామూలుగా ఉండేది, ఇప్పుడు ఏం చేస్తుందంటే కొత్తగా ఓ పాస్టర్ గారు అక్కడ మీటింగ్ పెడతారంటే అక్కడికి వెళ్తారంటే బాగా ఫలిస్తుంది స్పిరిట్లో. అబ్బా అక్క నోరిపితే అన్నీ ఎక్కడెక్కడ మరమాలా చెప్తుంది. వా అనుకోవాలి. ఏమవ్వాలా? అట్లా అనుకోవాలా. అయ్యా ఫలిస్తుంది, రోజు రోజుకి ఫలిస్తుంది, రోజు రోజుకి ఫలిస్తుంది అని చెప్పి నీ అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. అది దేవుడి చిత్తం. మీ ఫలం ఏమవ్వాలంట? నిలిచి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీ కొడుకు జాబ్ చేస్తున్నాడు, నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. నెలకు 1,00,000 రూపాయలు అలాగే సంపాదిస్తూ ఉండాలనుకుంటావా? 10,000కి రావాలనుకుంటావా? అలాగే నీవు కూడా దేవుళ్ళు ఫలించి ఆ ఫలములో నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? అసలు ఫలించాలంటే ఏం చేయాలి? మనము ఫలించాలంటే ఏం చేయాలి? ఇదే యోహాను సువార్త. ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? నా చూడండి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ. ఇప్పుడు నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి? నీ ఆయనలో నిలిచి ఉండాలి. చూడండి, దేవుడు ఏదో నెత్తి మీద 100 కేజీలు బరువు పెడుతున్నాడా? ఏమో, నువ్వు నాలో నిలిచి ఉండాలంటే నీ నెత్తి మీద 100 కేజీలు బరువు పెడతా. బరువు పెట్టినా కూడా నువ్వు ఇలా వంగకూడదు. నీ నెత్తి మీద 100 కేజీలు బరువు పెట్టినా కూడా నువ్వు ఇలా వంగకూడదు అంటున్నాడా? 200 కేజీలు బరువు పెడతా అయినా వంగకుండా ఇలాగే ఉండాలంటున్నాడా? ఎలా ఉన్నాడు? జస్ట్ నువ్వు నాలో ఉంటే చాలు. నువ్వేదో కష్టపడి దొల్లేసి ఏదో చేయాలని అనుకోవద్దు. నీవు నాలో నిలిచి ఉంటే చాలు, ఆటోమేటిక్గా నువ్వు ఫలిస్తావు. ఎంత మంచి దేవుడు అండి. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కదా. నిజంగా యేసయ్యను ఒక్కొక్కసారి తలుచుకుంటే ఆయనకి ఏమి ఇచ్చినా కూడా మనం రుణము తీరదండి. అంత మంచి దేవుడు. అయ్యా నువ్వేం చేద్దాయా? నా దగ్గర ఉంటే చాలు అన్నాడు. అంతే, నా దగ్గర ఉంటే చాలు, నాలో నిలిచి ఉంటే చాలు, ఆటోమేటిక్గా నువ్వు ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. మన దురదృష్టం ఏంటంటే లోకం అంతా తిరుగుతాం కానీ దేవుడికి సమయం ఇవ్వడానికి అస్సలు టైం లేదు. చుట్టాలు వచ్చారక్క, బంధువులు వచ్చారక్క, టీవీలో 666 వస్తుంది అక్క, బాహుబలి 2 వస్తుంది అక్క అని అక్కడే ఆగిపోతూ ఉంటాం. ఇక్కడ ఏం జనం. అవునే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చిన మీరు తప్పకుండా ఫలించుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఈ భూమి మీద దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఫలించి దేవుని నామమును మహిమ పరచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇప్పుడు అన్నాడు కదా, మీరు నాలో నిలిచి ఉంటేనే కానీ ఫలించరని. 5వ వచనం చదవండి. ద్రాక్షవల్లి నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచినో వాడు బహుగా ఫలించును. అయితే ఒక్కసారి నాకు చూడండి, ఒక మొక్క ఫలించడం లేదు, ఒక మొక్క పువ్వులు పూయడం లేదు, ఒక చెట్టు కాయలు కాయడం లేదంటే అక్కడ ఉన్నటువంటి రైతు ఏం చేస్తాడంటే ఇది ఎందుకు కాయలు కాయడం లేదు, ఇది ఎందుకు ఫలాలు వేయడం లేదనేది చూస్తాడు కదా. ఇప్పుడు మా పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆవిడ బాగా మొక్కలు పెంచి బాగుంటుంది. మాకు అక్కడ దొడ్లో అన్ని మొక్కలే ఉంటాయి. ఏదైనా పువ్వులు పోయిందనుకో ఏమైంది దీనికి అని ఏం చేస్తే అంటే దానికి తవ్వి డిఫరెంట్ తీసుకొచ్చి దానికి వేస్తుంది. అవి 2 రోజుల తర్వాత పువ్వులు పూస్తాయి.
అది పువ్వులు పూయట్లేదంటే ఎందుకు పూయట్లేదు? దానికి కావలసిన ఎరువు. నిజంగా ఈరోజు మీరు మెసేజ్ వింటున్నవారు సిస్టర్ మళ్ళీ చెప్పమన్నారు, మీ దేవుడు ఎందుకో గొప్ప సీక్రెట్ తాళం చేయబోతున్నాడు మీకు. హల్లెలూయా. మనము ఎందుకు ఫలించడం లేదు అనేది కూడా స్టడీ చేయాలి. ఒక వ్యక్తికి బాగా పెయిన్ వస్తుంది, ట్యాబ్లెట్లు వేసుకుని తగ్గట్లేదు, అమృతాన్ని రాసి తగ్గట్లేదు. ఏం చేస్తారు? ఎక్స్రే, ఈసీజీ, స్కానింగ్ ఇవన్నీ తీస్తే ఈ కంప్లైంట్ ఎందుకు వచ్చిందో అది బయటకు వస్తుంది. అట్ ద సేమ్ వే మనము కూడా ఎందుకు ఫలించడం లేదో ఒకసారి మనకు మనమే కూర్చుని ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆది కాండంలో మానవుడి మీద మీరు ఫలించాలి. ఇంకా అన్ని చదువుకుంటూ చాలా టైం పడుతుంది. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? ఫలించాలి. ఆ ఫలించాలి అనే ఆశీర్వాదము ఆదాముదే కాదు, అందరిది. ఇప్పుడు ఆదాం పాపం చేస్తే అందరికి అంటుకుంది కదా, అవును. అలాగే మరి ఆశీర్వాదము అందరికీ ఆటోమేటిక్గా వస్తుంది. అయితే మనం ఏంటంటే ఊరికే ఆ మీటింగ్లకి వీటికి అక్కడ ఇక్కడ ఊరికే ఇవన్నీ తిరగడం కాదు. దేవుడు చెప్పాడు నీవు ఫలించాలని. ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడతాడు. మరి ఎందుకు ఫలించడం లేదు అని కొన్నిసార్లు మన మొక్క ఎందుకు ఎదగడం లేదు అని మనమే పరీక్షించుకోవాలా, టెస్ట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, అన్ని కీస్ దీంట్లో ఉంటాయి. అన్ని కీసు బైబిల్లో ఉంటాయి. నిజంగా ఎందుకు ఫలించడం లేదంటే మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కనుక. హల్లెలూయా. ఎందుకు ఫలింపలేదంట చెప్పండి. అంటే ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి విత్తనాలు వస్తున్నాయి నీ దగ్గరికి. ఏమొస్తున్నాయి? వాక్యం అనే విత్తనాలు వస్తూ ఉన్నాయి. నీ సైడ్లో నుంచి ఏం పెరుగుతుందంటే ముళ్ళ పొదలు పెరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఆ ముళ్ళ పొదలు పెరిగి ఏం చేస్తున్నాయంట? ఏం చేస్తున్నాయి? ఆ ముళ్ళ పొదలు అణిచివేస్తున్నాయి. ముళ్ళ పొదల్లో పడిన ముళ్ళ పొదలు ఎదిగి వాటిని, అంటే వాక్యం వస్తుంది, వాక్యము ఎదగడం లేదు. వాక్యం ఎదగడం లేదు, ముళ్ళ పొదలు ఎదుగుతున్నాయి. ఏదైతే ఎక్కువ ఎదుగుద్దో తక్కువ దాన్ని ఏం చేస్తుంది? అదే జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే బలమైన వాక్యం కావాలా. ఇప్పుడు ఆ మొక్కకి ఏం కావాలా? బలమైన ఎరువు కావాలి. ఎప్పుడైతే బలమైన ఎరువు వేస్తావో అది టక 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 టకమని పెరిగిపోతుంది. రైతు చూసి సంతోషపడతాడు. అలాగే నువ్వు కూడా బలమైన వాక్యము తిని ఆత్మలో బలపడినప్పుడు నువ్వు కూడా బహుగా ఫలిస్తావు. తండ్రిని చూసి సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే బలమైన వాక్యం కావాలా. ఏం కావాలి? ఈ బలమైన వాక్యం తిన్నప్పుడు నీ ఆత్మ బలపడుతుంది. ఆటోమేటిక్గా అన్ని నువ్వే దొక్కేస్తావు అట్లనే. హల్లెలూయా. అవి నీ మీద ఇంకా అటాక్ చేయలేవు, ఎందుకంటే నువ్వు ఎదిగిపోయావు, నువ్వు బాగా ఎదిగిపోయావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అందుకే తప్పకుండా రండి, ఈ బలమైన వాక్యాన్ని భుజించండి, వాడు తొక్కేయండి, మీరు ఫలించండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారిపోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఫలించాలి. మనం ఫలిస్తే దేవుడు మహిమ పొందుకుంటాడు. దేవుని స్తోత్రం. మనం ఫలించాలంటే ఆ ముళ్ళ పొదలు తొక్కేయాలి, వాడిని తొక్కేయాలంటే బలమైన వాక్యం ఉండాలి. వాక్యాల్లో కూడా చాలా డిఫరెంట్ వాక్యాలు ఉంటాయి. పౌలు అంటాడు కదా, ఓ సంఘానికి వచ్చి, మీరు ఇంకా చిన్నపిల్లలాగా ఉన్నారు కాబట్టి పాలు పోస్తున్నా మీకు. మీరు ఇంకా ఎలా ఉన్నారు? చిన్నపిల్లలాగా ఉన్నారు కాబట్టి పాలు పోస్తున్నా. కానీ నేను ఎందుకు వచ్చానంటే మీకు మాంసం పెట్టాలని. ఎందుకు వచ్చాడన్నా? చిన్నపిల్లలకు మాంసం పెడతారా? మాంసం పిల్ల తిన్నాడు, తిరిగి వెళ్తాడా? తినలేడు. సంఘం ఎలా ఉంది? పాలు తాగే సంఘంలా ఉంది. మనమేం చేస్తామంటే పాలు తాగే సంఘాన్ని మాంసం తినే సంఘంగా మార్చేస్తాం. హల్లెలూయా. ఏం చేస్తామంటే ఈ వాక్యాన్ని నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ మైండ్, తలపుల, ఆలోచనలు కూడా వాక్యం చేత బలపరచబడి వాళ్ళని తొక్కేసి ఎదిగి ఫలించేలా చేస్తాం. హల్లెలూయా. అలా ఎదగాలనేదే దేవుని చిత్తము, అలాగే ఫలించాలనేదే దేవుడి చిత్తము. ఆ రీతిగా మీ అందరూ ఫలించుదురుగాక, మీరందరూ ఫలించుదురుగాక. ఈ లైవ్లో చూసిన అందరూ కూడా ఫలించుదురుగాక. ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మారుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీ కొందనాలు తండ్రి, స్తోత్రం నాయన. అయ్యా, మరొకసారి ప్రభా, మంచి వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీ కొందనాలు తండ్రి నాయన. అయ్యా, మాలో ఫలించకుండా ఏవైతే అడ్డు వస్తున్నాయో ప్రతి అడ్డు తీగలను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఫలించడం వల్ల తండ్రి మహిమ పరచబడతాడని చెప్పు తండ్రి. అయ్యా, మేము ఫలించబడి అనేక మందికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మారి తండ్రి నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ప్రభువా దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.